హలో ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ నరేష్ బాబు. నేను ఒక డేటా సైన్స్ అండ్ ఏఐ ప్రొఫెషనల్. 4 సంవత్సరాల అనుభవం ఉంది ఈ ఫీల్డ్లో. క్యాప్జెమినై కంపెనీలో ఆల్రెడీ నేను 3 ఇయర్స్ పనిచేశాను. నెక్స్ట్ ఇప్పుడు టైగర్ అనలిటిక్స్లో పనిచేస్తున్నాను డేటా సైన్స్ డొమైన్లో. ఈరోజు స్నాప్ స్కిల్ ద్వారా మీ అందరికీ పైథాన్ కోర్స్ అనేది తెలుగులో లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ బిలో ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది దాని ద్వారా. Let's get into the today's session also. We can see today's topic. హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పాండాస్ గురించి తెలుసుకుందాం. ఈ స్నాప్ స్కిల్ ఇనిషియేటివ్లో మన ఫస్ట్ టైం అసలు తెలుగులో పైథాన్ని ఎలా నేర్చుకోవాలని చాలా క్యూరియస్గా ఉన్న వాళ్ళందరికీ ఒక పాండాస్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అసలు వాట్ ఈస్ పాండాస్, అసలు పాండాస్ ఎందుకు వాడతారు. సో ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో పాండాస్, వై పాండాస్? ఓకే, and what are pandas? That is also important. So what are pandas? ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వాడు పాండాస్ అన్నమాట. పాండాస్ ఎందుకు వాడతారు అసలు? పాండాస్ అనేవి డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేయడానికి వాడతారు. వై పాండాస్ అంటే ద ఆన్సర్ ఇస్ క్రియేషన్ ఆఫ్ ది డేటా ఫ్రేమ్స్. అంటే డేటా ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఇంకొక సబ్జెక్టివ్ డౌట్ ఏంటంటే ఇక్కడ అసలు డేటా ఫ్రేమ్స్ అంటే ఏంటి, రైట్? సో డేటా ఫ్రేమ్స్ అంటే ఏంటి మరి, అది కూడా తెలియాలి కదా. డేటా ఫ్రేమ్ అంటే నథింగ్ బట్ ఒక టేబుల్ అండి. టేబుల్ ఎలా ఉంటుంది? సో టేబుల్ అంటే ఇది, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, రైట్? సింపుల్ అండర్స్టాండింగ్. సో పాండాస్ అసలు ఎందుకు ఇంత పాపులర్ అయినాయి అసలు? సో పాండాస్ ఏం చేస్తాయి అంటే ఈ డేటా ఫ్రేమ్లో, సో డేటా ఫ్రేమ్ క్రియేషన్కి అండ్ వాటి యొక్క దాన్ని ఏమంటారు, మ్యానిపులేషన్కి. మ్యానిపులేషన్ అంటే నథింగ్ బట్ మనం చేంజ్ చేయడం కానివ్వండి, లేకపోతే దాన్ని ఎక్స్ట్రాగా మాడిఫై చేయడం అసలు ఎందుకు చేయాలి ఇవన్నీ? ద రీజన్ ఫర్ డూయింగ్ ఈస్ డేటా అనలిటిక్స్, రైట్? డేటా అనలిటిక్స్. వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ కాల్డ్ అనలిటిక్స్? అనలిటిక్స్ అంటే ఏంటండి? అనలిటిక్స్ అంటే నథింగ్ బట్ మనం ఏంటంటే ఈ డేటాని మనం యూస్ చేసుకుని, ఏదైతే డేటా మనకు ఉందో దాన్ని యూస్ చేసుకుని మనం కన్స్ట్రక్టివ్గా కొన్ని సొల్యూషన్స్ అనేవి ఫైండ్ చేయడం. సో కన్స్ట్రక్టివ్గా సొల్యూషన్స్ ఫైండ్ చేయడం అంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఒక షాప్ కీపర్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్ కీపర్ ఏం చేస్తాడు? సింపుల్గా తన లాంగ్వేజ్లో మనం మాట్లాడాలంటే తన షాప్లో ఏ ఏ వస్తువులు ఎన్నెన్ని ఉన్నాయో తన దగ్గర ఒక టేబుల్ ఉంటుందండి, రైట్? షాప్ కీపర్ కాబట్టి తను ఈజీగా కౌంట్ చేయగలుగుతాడు. సో తను ఒక రికార్డ్ మెయింటైన్ చేయగలుగుతాడు. బట్ ఇఫ్ యూ కమ్ టు ద ఎగ్జాంపుల్ ఆఫ్ ది డీమార్ట్ కైండ్ ఆఫ్, సో డీమార్ట్ చూడండి, ఈరోజు డీమార్ట్లో మీరు వస్తువులన్నీ ఎన్నెన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి, అంత ఉన్నాయో కౌంట్ చేయాలంటే అది మాన్యువల్గా పాసిబుల్ అయ్యే పని కాదు. ఒక డీమార్ట్ అయితే పాసిబుల్ అయితే, అదే హోల్ బ్రాంచెస్ని కౌంట్ చేయాలంటే యూ షుడ్ మెయింటైన్ ఏ డేటా షీట్స్. దట్ ఈస్ కాల్డ్ యునో డేటా షీట్స్ మెయింటైన్ చేస్తారు. ఆ మెయింటైన్ చేసిన షీట్స్లో మనం నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్స్ చేయాలంటే ఎలా చేయాలి? మాన్యువల్గా ఇంప్రూవ్మెంట్స్ అయితే లైక్ ఇట్ వోంట్ బీ పాసిబుల్. వీ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్. అక్కడే పాండాస్ రోల్ అనేది ఇంప్లిమెంట్ అవుద్ది. పాండాస్ ఏం చేస్తాయి అంటే ఈ డేటాని లోడ్ చేయడానికి, మ్యానిపులేట్ చేయడానికి, రీడ్ చేయడానికి, వీటన్నిటికీ ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవన్నీ జరిగినప్పుడే మనం ఏంటంటే దానికి ఒక సొల్యూషన్ అనేది ఫైండ్ చేయగలుగుతాం. సో అందుకనే పాండాస్ అనేవి చాలా పాపులర్ అయింది ఈరోజు. ఓకే, నెక్స్ట్, బిఫోర్ గోయింగ్ టు దట్, మనకు అసలు పాండాస్లో బేసిక్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ది పాండాస్ని అందించడానికి నేను ట్రై చేస్తాను ఈరోజు. పాండాస్లో మనకి చెప్పుకోదగ్గగా రెండు రకాలు ఉంటాయి. ఒకదాన్ని మనం సిరీస్ అంటాం, ఇంకొక దాన్ని మనం డేటా ఫ్రేమ్స్ అంటాం. ఓకే, సో సిరీస్ అంటే ఏంటి, డేటా ఫ్రేమ్స్ అంటే ఏంటి? దేర్ ఇస్ అ డిఫరెన్స్. సిరీస్ అంటే 1 డైమెన్షనల్లో రాసుకుంటారు, డేటా ఫ్రేమ్స్ అంటే మోర్ దెన్ 1 డైమెన్షనల్, రైట్? సో అప్పుడు మనకేంటి, సో సిరీస్లో మీరు చూసుకుంటే ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఇండెక్స్లు కానివ్వండి ఒకే ఒక సింగిల్ స్టేజ్లో ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే టేబుల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. సో దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఆల్సో యాజ్ వెల్, రైట్? సో హియర్ we are talking about how to write the సింపుల్ కోడ్ ఫర్ ఇట్.
if I want to create a basic series or a basic data frame, how can I create it? ఓకే. సో ఎందుకంటే ఇది నేర్చుకుంటేనే మీకు అర్థమవుద్ది. సో అంటే ఓకే, పాండాస్ యూజ్ మనం తెలుసుకున్నాం, అలాగే వాటిని క్రియేట్ చేయడం కూడా మనకు తెలియాలి, రైట్? సో ఐ హోప్ యు గాట్ ద ఇన్ఫర్మేషన్, రైట్? ఇంపోర్ట్ పాండాస్ as pd అన్నామండి. ఇంపోర్ట్ పాండాస్ as pd అంటే పాండాస్ని తీసుకురండి, సో ఇంపోర్ట్ చేసుకోండి అని ఒక ఫార్ములా అది, రైట్? సో పాండాస్ as pd అండ్ ఆఫ్టర్ దట్ s ఈజ్ ఈక్వల్ టు pd డాట్ సిరీస్ 1 2 3 4 5 ప్రింట్ ఎస్. సింపుల్ అండి. సో ఇక్కడ చూడండి, మనం ఏం చేసాం, అవుట్పుట్ ఏమొచ్చిందో అనలైజ్ చేస్తున్నాం. అవుట్పుట్ ఎలా వచ్చిందండి అనలైజ్ చేయడానికి? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 0 1 2 3 4 అనే కాలమ్స్ వచ్చినాయి. సో వాట్ ఈస్ దిస్ అండి? ఇండెక్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఇండెక్స్. సో 1 2 3 4 అనే వాల్యూస్, ఎందుకంటే మనం వాల్యూస్ ఇచ్చాం ఇక్కడ 1 2 3 4, అదే ప్రింట్ చేసిందండి. సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ డేటా ఫ్రేమ్స్, సెకండ్ పార్ట్ ఏంటి మన డిస్కషన్లో? డేటా ఫ్రేమ్స్ అనమాట. డేటా ఫ్రేమ్స్లో మనం గనక చూసుకుంటే, ఈ డేటా ఫ్రేమ్స్లో ఫస్ట్ అసలు డేటాని ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు డీమార్ట్ గురించి మన ఎగ్జాంపుల్లో మనం డిస్కస్ చేసాం. డీమార్ట్ అంటే ఎలా ఉంటుందండి? ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది డెఫినెట్గా, దాంట్లో ఏ ఏ వస్తువులు ఉన్నాయి, మొత్తం కాలమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఫ్యాషన్కి సంబంధించిన ఒక పక్కన, లేకపోతే ఫర్నిచర్కి సంబంధించినవి ఒక పక్కన, లేకపోతే హౌస్ హోల్డ్స్ సంబంధించినవి ఒక పక్కన, చాలా రకాలు ఉంటాయి. మీరు వెళ్ళి చూసినా కూడా మీకు అర్థమైపోద్ది. సో సేమ్ అలాంటి ఎగ్జాంపులే మనం ఏంటి, ఒక డేటాబేస్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. లైక్ ఎంప్లాయీస్ డేటాబేస్ అనుకోండి. నరేష్, సురేష్, శివ అనే వాళ్ళు ముగ్గురు ఎంప్లాయీస్. వాళ్ళ ఏజెస్ ఏంటి, వాళ్ళు ఏ ఏ సిటీలో ఉంటున్నారు. సో అలాంటి డేటాబేస్ క్రియేట్ చేయడానికి ఏం వాడాం? డిఎఫ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ డేట్ డేటా, వాట్ ఎవర్ ద డేటా వీ హ్యావ్ గివెన్ అ నేమ్. సో ఇక్కడ క్రియేట్ చేసాం ప్రింట్ డిఎఫ్. దీన్నంతా కూడా మనం ఏం చేసామంటే ఒక డేటా ఫ్రేమ్ స్ట్రక్చర్లో పెట్టామన్నమాట. ఎందుకంటే ఈజీగా మనం రీడ్ చేయొచ్చు, ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదైనా ఎంట్రీ మిస్ అయ్యాను అనుకోండి, వాటిని యాడ్ చేయొచ్చు. ఏదైనా ఎంట్రీ ఓకే చేంజ్ చేయాలి, నేమ్ తప్పు పడింది, దాన్ని చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే దేర్ ఆర్ ఇన్సర్ట్, అప్డేట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మనం అలాగే ఈ టేబుల్ని వేరే టేబుల్తో మెర్జ్ చేయొచ్చు కూడా. ద ప్రాసెస్ మేడ్ వెరీ సింపుల్. అందుకనే పాండాస్ మీద మనం ఎక్కువ రిలే అవుతున్నాం అనమాట ఈరోజు. సో ఆ రిలేయింగ్ అనేది మీకు అర్థం అవ్వాలి, ఎందుకు రిలే అవుతున్నారు, ఏంటి అసలు పాండాస్లో అంత స్పెషల్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలియాలన్నమాట. సో అందుకోసమే మేము ఏం చేసామంటే, ఈ పాండాస్ గురించి మీరు ఎక్కువ నేర్చుకోవాలి, లేదా డేటా సైన్స్ గురించి ఎక్కువ నేర్చుకోవాలి పైథాన్ రిలేటెడ్గా అని చెప్పి ఒక కోర్స్, ఫౌండేషన్ కోసం ఒక కోర్సును లాంచ్ చేసాం, పైథాన్ కోర్స్ని. ఎందుకంటే పైథాన్ నేర్చుకుంటేనే ఆబ్వియస్లీ మీకు డేటా సైన్స్ అనేది అర్థమైతే, రేపొద్దున ఏఐ అనేది అర్థమైంది. సో దట్టు తెలుగులో ఫస్ట్ టైం మేము ఒక ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనమాట. స్నాప్ స్కిల్ టీమ్ అంతా కలిసి. సో ఒక తెలుగులో ఒక కోర్సును లాంచ్ చేస్తే, అది కూడా జస్ట్ విత్ ఇన్ ఏ మంత్ మేము ఎలా కంప్లీట్ చేసి మిమ్మల్ని పైథాన్లో, అంటే డేటా సైన్స్కి ఎంత అయితే కావాలో ఆ లెవెల్లో మిమ్మల్ని ఎక్స్పర్ట్స్ని చేసే విధంగా మేము రూపొందించాం ఈ కోర్సుని. ద లింక్ అనేది కింద ఇవ్వడం జరిగింది ఈ వీడియో కింద, మీరు ఒకసారి గో త్రూ అవ్వండి, మొత్తం డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. Thank you for watching. I hope you like that. That's all.